గుడ్ మార్నింగ్. మొట్టమొదట ఒక చిన్న ప్రశ్న. మీ టీచర్ ఒక యంత్రం అయితే ఎలా ఉంటుంది? యంత్రం అంటే రోబో, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లాంటివి, అవి కూడా మెషీన్లే కదా. మీకు స్నేహితులు లేకుండా, తరగతి గది లేకుండా, ఇంట్లో ఒంటరిగా బెడ్రూమ్నే ఒక స్కూల్ అనుకొని చదవాల్సి వస్తే 2015 సంవత్సరంలో పిల్లల జీవితం అచ్చం అలానే ఉంటుంది. కాని మార్జీ, టామీ ఒక పాత పుస్తకాన్ని కనుగొన్న తర్వాత వారికి ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుస్తుంది. పాతకాలం అంటే ప్రస్తుత కాలం పిల్లలు ఎందుకు అదృష్టవంతులు? వారు పొందిన ఆనందం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన పాఠం ద ఫన్ దే హెడ్ సారాంశాన్ని పూర్తిగా చూద్దాం. వెంటనే ఒక చిన్న పని చేయండి. ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్లాస్ 9 ది ఫన్ దే హ్యాడ్ కథ 2157 సంవత్సరం జరుగుతుంది. 11 సంవత్సరాల మార్జీ అనే అమ్మాయి తన డైరీలో ఈరోజు టామీ ఒక నిజమైన పుస్తకాన్ని కనుగొన్నాడు అని రాస్తుంది. ఆ కాలంలో ప్రజలు కాగిత పుస్తకాలు చదవరు. అందరూ టెలిబుక్స్ అనే ఎలక్ట్రానిక్ పుస్తకాలను, అంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లాంటి స్క్రీన్స్పై చదువుతారు. అందువల్ల టామీ కనుగొన్న పాత కాగితపు పుస్తకం వారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ పుస్తకంలోని పేజీలు పసుపు రంగులో ఉండి ముడతలు పడి ఉంటాయి. ఎందుకంటే అది 100-150 సంవత్సరాల క్రితం పుస్తకం కాబట్టి. ఆ అమ్మాయి ఒక ప్రింటెడ్ బుక్ చూడడం అదే ఫస్ట్ టైం. అందులోని పదాలు కదలకుండా ఒకే చోట ఉండటం మార్జీకి విచిత్రంగా అనిపిస్తుంది. వారు ఒకసారి చదివిన పేజీని మళ్లీ తెరిచినప్పుడు అదే పదాలు కనిపించడం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. టామీ మాత్రం కాగితపు పుస్తకాలు వృధా అని అంటాడు. ఎందుకంటే ఒక పుస్తకం చదివాక దాన్ని పారేయాల్సి వస్తుంది. కాని వారి టెలివిజన్ లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో లక్షలాది పుస్తకాలు నిల్వ ఉంటాయి. టామీ ఆ పుస్తకం గురించి చదువుతుండగా మార్జీ అది దేని గురించి అని అడుగుతుంది. టామీ అది పాఠశాల గురించి అని చెబుతాడు. ఈ మాట విన్న In a dusty attic, Tommy discovered an ancient paper book, a relic from centuries ago. The children were fascinated. What's it about? School. The moment Margie heard the word school, she frowned. School? I hate school. Same with mine. వెంటనే మార్జీకి అసహనం కలుగుతుంది. ఎందుకంటే ఆమెకు పాఠశాల అంటే ఇష్టం ఉండదు. ఆమె ఇంట్లోనే ఒక యాంత్రిక ఉపాధ్యాయుడు మెకానికల్ టీచర్ ద్వారా చదువుకుంటుంది. ఇటీవల ఆ యాంత్రిక ఉపాధ్యాయుడు ఆమెకు భూగోళ శాస్త్రంలో వరుసగా పరీక్షలు పెట్టి ఆమె మార్కులు తగ్గిపోతుండడంతో ఆమె తల్లి ఆందోళన చెందుతుంది. అందుకే కౌంటీ ఇన్స్పెక్టర్ను పిలుస్తుంది. The geography lessons became harder and harder. No matter how much she tried, Margie kept performing badly. The inspector discovered that the geography sector was set too fast. It was modified for Margie's age. It's not the little girl's fault. I've slowed it down. కౌంటీ ఇన్స్పెక్టర్ చిన్నగా, గుండ్రంగా ఉండే వ్యక్తి. అతని వద్ద అనేక రకాల పనిముట్లు ఉంటాయి. అతడు మార్జీ యాంత్రిక ఉపాధ్యాయుడిని తెరిచి పరిశీలిస్తాడు. మార్జీ మాత్రం అతను దాన్ని సరిచేయలేడని ఆశిస్తుంది. కాని అతడు సమస్యను గుర్తించి భూగోళ శాస్త్ర విభాగం చాలా వేగంగా పనిచేస్తోందని తెలుసుకుంటాడు. అది మార్జీ వయస్సుకు మించిన స్థాయిలో బోధిస్తోందని చెప్పి దాన్ని 10 సంవత్సరాల పిల్లల స్థాయికి తగ్గిస్తాడు. మార్జీ తప్పు ఏమీ చేయలేదని, ఆమె చదువులో మొత్తం పురోగతి బాగానే ఉందని ఆమె తల్లికి చెబుతాడు. అయినప్పటికీ మార్జీ నిరాశ చెందుతుంది. ఎందుకంటే ఆమె యాంత్రిక ఉపాధ్యాయుడిని పూర్తిగా తీసుకెళ్లిపోతారని ఆశించింది. ఒకసారి టామీ ఉపాధ్యాయుడిని చరిత్ర విభాగం పనిచేయకపోవడంతో నెల రోజుల పాటు తీసుకెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంటుంది. తరువాత మార్జీ టామీని అడుగుతుంది, పాఠశాల గురించి ఎందుకు ఎవరైనా పుస్తకం రాస్తారు అని. టామీ ఆమెను చూసి అది తమ కాలంలోని పాఠశాల కాదని, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న పాతకాలపు పాఠశాల గురించి అని చెబుతాడు. మార్జీ ఆశ్చర్యపోతుంది. ఆ కాలంలో కూడా ఉపాధ్యాయులు ఉండేవారని తెలుసుకుంటుంది. అయితే వారు యంత్రాలు కాదు, రోబోలు కాదు, మనుషులని టామీ చెబుతాడు. వారు పిల్లలకు పాఠాలు చెప్పేవారు, ప్రశ్నలు అడిగేవారు, హోంవర్క్ ఇచ్చేవారు. ఒక మనిషి ఉపాధ్యాయుడిగా ఉండగలడని మార్జీ నమ్మలేకపోతుంది. Schools completely different from those of 2157. The teacher was a man. A man? How could a man be a teacher? Margie could hardly imagine. Margie could hardly imagine humans teaching children. మనిషి అంత తెలివిగా ఉండడు అని అంటుంది. టామీ మాత్రం తన తండ్రికి కూడా తన ఉపాధ్యాయుడితో సమానమైన జ్ఞానం ఉందని చెబుతాడు. మార్జీ మరింత ఆశ్చర్యపోయేది ఏమిటంటే, ఆ కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు రాకుండా ఒక ప్రత్యేకమైన పాఠశాల భవనంలో ఉండేవారని తెలుసుకోవడమే. పిల్లలందరూ అక్కడికి వెళ్లి కలిసి చదువుకునేవారు. ఒకే వయస్సు ఉన్న పిల్లలు ఒకే తరగతిలో ఒకే పాఠాలు నేర్చుకునేవారు. మార్జీకి ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి పిల్లవాడి మేధస్సుకు అనుగుణంగా ఉపాధ్యాయుడు సర్దుబాటు కావాలని చెబుతుంటుంది. కాని పాతకాలంలో అందరూ కలిసి ఒకే విధంగా చదువుకునేవారని టామీ వివరిస్తాడు.
ఇంతలో మార్జీ తల్లి ఆమెను స్కూల్కు వెళ్ళమంటుంది. ఇష్టం లేకపోయినా మార్జీ తన పాఠశాల గదిలోకి వెళుతుంది. అది ఆమె పడకది పక్కనే ఉంటుంది. యాంత్రిక ఉపాధ్యాయుడు ఆ గదిలో ఉన్న టెలివిజన్ లేదా కంప్యూటర్లో అప్పటికే సిద్ధంగా ఉంటాడు. దాని స్క్రీన్ మీద ఈరోజు గణిత పాఠం, సరియైన భిన్నాల కూడిక, అడిషన్ ఆఫ్ ప్రాపర్. దాని స్క్రీన్ మీద ఈరోజు గణిత పాఠం, సరి అయిన భిన్నాల కూడిక, అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని కనిపిస్తుంది. మార్జీ తన హోంవర్క్ ను యంత్రంలోని స్లాట్లో వేస్తుంది. అయితే ఆమె మనస్సు మాత్రం పాఠంలో ఉండదు. టామీ చూపించిన పుస్తకంలోని పాత పాఠశాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ఊహల్లో పాతకాలపు పాఠశాల ప్రత్యక్షమవుతుంది. ఒకే ప్రాంతంలోని పిల్లలందరూ కలిసి పాఠశాలకు రావడం, పాఠశాల ఆవరణలో నవ్వుతూ ఆడుకోవడం, తరగతి గదిలో కలిసి కూర్చోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, పాఠశాల ముగిసిన తరువాత కలిసి ఇంటికి వెళ్లడం వంటి దృశ్యాలు ఆమె కళ్ల ముందు మెదులుతాయి. అందరూ ఒకే విషయాలు నేర్చుకునేవారు కాబట్టి హోంవర్క్లో ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ముఖ్యంగా వారికి యంత్రాలు కాదు, నిజమైన మనుషులైన ఉపాధ్యాయులు ఉండేవారు. ఇక యాంత్రిక ఉపాధ్యాయుడు తెరపై భిన్నాల కూడికను బోధిస్తూనే ఉన్న మార్జీ మాత్రం పాతకాలపు పిల్లల గురించి ఆలోచిస్తుంది. వారు ఎంత ఆనందంగా ఉండేవారో ఊహిస్తుంది. స్నేహితులతో కలిసి చదవడం, ఆడుకోవడం, నవ్వుకోవడం, ఉపాధ్యాయులతో మాట్లాడటం వంటి అనుభవాలు వారికి లభించేవి. తాను మాత్రం ఒంటరిగా ఒక ఇంటి ముందు కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. అందుకే ఆ పాతకాలపు పిల్లలు నిజంగా ఎంతో ఆనందంగా ఉండేవారని ఆమె భావిస్తుంది. ఇదే కథకు ద ఫన్ దే హ్యాడ్, వారు పొందిన ఆనందం అనే శీర్షికకు అర్థం. సాంకేతికత విద్యను సులభతరం చేయగలదు, కానీ మానవ ఉపాధ్యాయులు, స్నేహితులు, పరస్పర సహకారం మరియు కలిసి నేర్చుకునే ఆనందాన్ని పూర్తిగా భర్తీ చేయలేను. నిజమైన విద్య అనేది జ్ఞానంతో పాటు మానవ సంబంధాలను కూడా కలిగి ఉండాలి. Margie and Tommy discuss the 1. Who found a real book? Answer, Tommy. 2. Who wrote in the diary? Answer, Margie. 3. What did Tommy find? Answer, book. 4. What kind of book was it? Answer, old. Where were stories printed in olden days? Answer, paper. What color were the pages? Answer, yellow. How were the pages? Answer, crinkly. Where did words move in the future? Answer, screen. 9. What did Tommy call the book? Answer, waste. 10. What contained millions of books? Answer, screen. Answer, 11. 12. How old was Tommy? Answer, 13. Where did Tommy find the book? Answer, attic. What was the book about? Answer, school. What did Margie hate? Answer, school. Which subject troubled Margie? Answer, geography. Who was called to repair the teacher? Answer, inspector. What kind of inspector was he? Answer, county. What did the inspector give Margie? Answer, apple. What did the inspector repair? Answer, teacher. What kind of teacher did Margie have? Answer, mechanical. 22. What color was the teacher? Answer, black. 23. What did Margie hate most? Answer, slot. 24. What did she put into the slot? Answer, homework. 25. In what code did she write? Answer, punch. What did the machine calculate? Answer, marks. 27. Which sector was geared too quickly? Answer, geography. 28. To what level was it adjusted? Answer, 10-year. 29. Whose fault was it not? Answer, Margie's. Which sector had blanked out in Tommy's teacher? Answer, history. 31. What did Tommy call the old schools? Answer, centuries. What kind of eyes did Tommy have? Answer, superior. Who taught in old schools? Answer, man. What did teachers give students? Answer, homework. What did teachers ask? Answer, questions. Where did the teachers not live? Answer, house. Where did children go to study? Answer, school. What kind of building was it? Answer, special. Who learned together? Answer, children. What should be adjusted to each child? Answer, teacher. Answer, mother. 42.
Where was Margie's schoolroom? Answer, bedroom. 43. On which day was there no school? Answer, Saturday. 44. On which other day was there no school? Answer, Sunday. 45. What lesson was displayed on the screen? Answer, arithmetic. 46. What was the lesson about? Answer, fractions. 47. What did Margie do with a sigh? Answer, inserted. 48. What did children do in the schoolyard? Answer, laughing. 49. What else did they do in the schoolyard? Answer, shouting. 50. Where did they sit together? Answer, schoolroom. 51. What could they help one another with? Answer, homework. Who were the teachers in old schools? Answer, people. What was Margie thinking about? Answer, fun. What did children have in the old days? Answer, fun. Who is the author of the story? Answer, Asimov. What is the name of the girl in the story? Answer, Margie. What is the name of the boy in the story? Answer, Tommy. In which year is the story set? Answer, 2157. What kind of story is it? Answer, science fiction. What type of books did children read in the future? Answer, telebooks. What did Tommy tuck beneath his arm? Answer, book. 62. What did Tommy do while walking away? Answer, whistling. 63. What did Margie imagine about old schools? Answer, happiness. 64. What feeling does the title express? Answer, enjoyment. చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్లో ఒకే తప్పు చేస్తారు, ఇఫ్ మరియు అన్లెస్ను తప్పుగా ఉపయోగించడం. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ మీ అన్ని సందేహాలను తొలగిస్తుంది. నేనొక సవాల్ విసురుతున్నాను. ఈ వీడియో పూర్తయ్యేలోపు అన్లెస్ అంటే ఏమిటో, దాన్ని ఇఫ్ కానీ ఇఫ్తో ఎలా మార్చాలో ఒక చిన్న ట్రిక్ ఎక్స్పర్ట్లా చెప్పగలుగుతారు. రెడీనా? చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్షల్లో ఒకే తప్పు చేస్తారు, ఇఫ్ మరియు అన్లెస్ను తప్పుగా. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ మీ అన్ని సందేహాలను తొలగిస్తుంది. ఈరోజు టాపిక్ ఇఫ్ మరియు అన్లెస్. చాలా సులభంగా నేర్చుకోండి. మీరు ఇఫ్ మరియు అన్లెస్ మధ్య తేడా వల్ల ఇంగ్లీష్లో తప్పులు చేస్తున్నారా? కేవలం 5 నిమిషాల్లో ఈ 2 పదాల రహస్యాన్ని నేర్చుకుంటే మీరు ఇకపై ఎప్పటికీ తప్పు చేయరు. ఒక చిన్న ట్రిక్తో ఇఫ్ మరియు అన్లెస్ను మాస్టర్ చేయాలా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైన 2 పదాలు ఇఫ్ మరియు అన్లెస్ గురించి నేర్చుకుందాం. చాలామంది ఈ 2 పదాలను ఉపయోగించేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఈ వీడియో తర్వాత మీకు ఎలాంటి సందేహం ఉండదు. యూసేజ్ ఆఫ్ ఇఫ్. ఇఫ్ అంటే ఏమిటి? ఇఫ్ ఒకవేళ స్లాష్ అయితే ఏదైనా ఒక పని జరిగితే దాని ఫలితం ఏమిటో చెప్పడానికి ఇఫ్ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ కండిషన్ రిజల్ట్. ఎగ్జాంపుల్స్: ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ స్టే ఎట్ హోమ్. ఒకవేళ వర్షం పడితే నేను ఇంట్లోనే ఉంటాను. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదివితే పరీక్షలో పాస్ అవుతావు. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్ యూ విల్ బికమ్ అన్హెల్దీ. నువ్వు ఎక్కువ జంక్ ఫుడ్ తింటే అనారోగ్యానికి గురవుతావు. ఈజీ ట్రిక్. ఇఫ్ జరిగితే ఇఫ్ ప్లస్ పాజిటివ్ కండిషన్. యూసేజ్ ఆఫ్ అన్లెస్. అన్లెస్ అంటే ఏమిటి? అన్లెస్ కాకపోతే స్లాష్, చేయకపోతే. ఇది ఒక నెగటివ్ కండిషన్ను సూచిస్తుంది. స్ట్రక్చర్ అన్లెస్ ప్లస్ కండిషన్ రిజల్ట్. ఎగ్జాంపుల్స్: అన్లెస్ ఇట్ రెయిన్స్ వి విల్ గో అవుట్సైడ్. వర్షం పడకపోతే మేము బయటకు వెళ్తాము. అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ విల్ ఫెయిల్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదవకపోతే నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు. అన్లెస్ యూ వియర్ ఎ హెల్మెట్ యూ కెనాట్ రైడ్ ఎ బైక్. నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే బైక్ నడపలేవు. ద గోల్డెన్ రూల్. అన్లెస్ ఇఫ్ నాట్. ఎగ్జాంపుల్ 1. అన్లెస్ యూ హరీ యూ విల్ మిస్ ద బస్. ఇదే వాక్యాన్ని ఇఫ్ తో ఇలా రాయొచ్చు: ఇఫ్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ద బస్. ఎగ్జాంపుల్ 2. అన్లెస్ యూ వాటర్ ద ప్లాంట్స్ దే విల్ డై. ఈక్వల్స్ ఇఫ్ యూ డు నాట్ వాటర్ ద ప్లాంట్స్ దే విల్ డై. కంపారిజన్ టేబుల్. ఇఫ్ అన్లెస్.
If you study, you will pass. Unless you study, you will fail. If it rains, I will stay home. Unless it rains, I will go out. If you work hard, you will succeed. Unless you work hard, you won't succeed. Common mistake. చాలా మంది ఇలా చెబుతారు. Unless you don't study, you will fail. ఇది తప్పు. ఎందుకంటే unless లో ఇప్పటికే not అనే అర్థం The old school system after reading about it. Write a conversation between Margie and Tommy. Margie, Tommy, do you think going to a school building was fun? Tommy, of course. Imagine learning with other kids instead of sitting alone at home. Margie, I don't know. They didn't have mechanical teachers like we do. Tommy, but they had real teachers who could explain things in person. That sounds cool. Margie, maybe. But what if the teacher didn't like you? A mechanical teacher doesn't judge. Tommy, true, but studying together must have been exciting. You'd have friends around all the time. Margie, I wonder if they also had tests. Did the teachers grade them like our machines do? Tommy, probably, but I think their schools were more interactive. I'd love to experience that. Margie, it does sound interesting. Maybe learning wasn't as boring for them. Tommy, definitely. I wish our schools were like that. May 17th, 2157, Friday, 9 p.m. Dear Diary, today was a very surprising day. Tommy found a real book. It had yellow, crinkly pages and the words did not move like the ones on our screen. The book was about the old schools where children went to a school building and learned together. I think it must have been fun to study with other children instead of sitting alone at home with a mechanical teacher. Margie.